ఈ ఒక్కసారికి నన్ను ఆదుకోండి మహాప్రభు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని వేడుకున్నారా? దానికి మోదీ ఇచ్చినటువంటి సమాధానానికి జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. ఈ ఒక్కసారికి నన్ను ఆదుకోండి మహాప్రభు అంటూ జగన్మోహన్ రెడ్డి మోదీ గారిని వేడుకున్నారని, దానికి మోదీ గారు ఇచ్చినటువంటి సమాధానానికి జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నారు అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తను ఎలా చూడాలి మనం? అంటే కంగు తిన్నారో లేదో తెలియదు కానీ ఆయన మోడీ గారితో సమావేశమై బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రెస్ వాళ్ళు అడిగిన కొన్ని వాటికి ఎందుకో సరిగా ఆన్సర్ చేయలేదు. అండ్ ముభావంగా ఉన్నారు మనిషి కూడా, అంతగా యాక్టివ్గా అనిపించలేదు. అతను ప్రెస్ వాళ్ళు అడిగిన అంటే మన పివి నరసింహ గారికి భారతరత్న వచ్చిందనే అంశం కానీ, సార్ అసలు ఏంటి దేని గురించి వచ్చారని కానీ అడిగినప్పుడు ఎందుకు తిరస్కరించారట. ఆఫ్ కోర్స్ అతను మూడ్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ మూడ్ ఎట్లా ఉంటుందో అలా ప్రవర్తించారు. ఇప్పటికే అమిత్ షా గారిని ఇటు చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఈయన హుటాహుటీన తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఢిల్లీ వెళ్ళడం, అక్కడ మోదీ గారిని కలవడం జరిగింది. ఏంటి అసలు ఈ పరిణామాలన్నీ దేనికి దారితీస్తున్నాయి? లోపల ఏం జరిగాయి అన్నది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, మోడీ గారికి తెలియాలి. బట్ బయటకు వచ్చేసరికి ఇట్లా మీడియా కాన్ఫరెన్స్ జనరల్గా మాట్లాడతారు కదా, మన తెలుగువారు ఎవరు వెళ్ళినా ఇలాంటి కీలక మీటింగ్స్ ఏం జరిగినా మిత్రులు సిద్ధంగా ఉంటారు. మన తెలుగులో ఉండే అన్ని ఛానల్ సంబంధించి కూడా ఒక్కొక్క ప్రతినిధి అక్కడ ఉంటారు, జర్నలిస్ట్. వాళ్ళు అక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ రాష్ట్రానికి నివేదిక ఇవ్వడంలో వాళ్ళ డ్యూటీ అది. సో అలాగా అడిగినప్పుడు ఆయన ఎందుకో తిరస్కరించడం జరిగింది. తిరస్కరిస్తే ఆటోమేటిక్గా మీడియా వాళ్ళకు ఉండే ఆలోచన ఏంటి, ఇప్పుడు యాక్టివ్గా సూపర్ లోపలికి వెళ్ళిన విషయం, వాళ్ళు అనుకున్న మాట్లాడిన విషయం లేదా అడిగిన విషయం ఏదో మనకు తెలియదు, ఏమడిగారనే తెలియదు. బట్ అనుకునేది అది వస్తే పాజిటివ్గా బయటకు వచ్చి ఓకే మాట్లాడారు, చాలా మోదీ గారు అతని టైం మాకు కేటాయించారు, విలువైన టైంని బాగా రెస్పాండ్ అయ్యారు అని విషయాలు చెప్తారు. అవ్వలేదు అనుకోండి, ప్లీజ్ నో కామెంట్, ప్లీజ్ నో కామెంట్. ఏంటి ఈ ఎన్నికల్లో సహకరించమని ఏమన్నా అడిగి ఉండొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు? మేబీ తెలియదు. ఇప్పుడు వైసీపీ శ్రేణులు చెప్పే అంశం ఏంటంటే రాష్ట్రానికి కావలసిన వనరులు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఒక్క ఫిబ్రవరి నెలలోనే సుమారుగా ఎన్నో వందల మంది రిటైర్ అయిపోతున్నారంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. ఎందుకు? ఈయన 65 కాస్త 62 చేశాడు. సో ఇప్పుడు 62 కూడా అయిపోయింది. 62 అయ్యేసరికి ఫిబ్రవరి 28కి కొన్ని వందల మంది, వేల మంది, 19,000 మంది ఎంతమంది రిటైర్ అయిపోతున్నారంట. అంటే సుమారుగా ఫిగర్ గుర్తులేదు. సో వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ అయితే సెటిల్ చేయాలి కదా, అమౌంట్లు ఇవ్వాలి కదా, తర్వాత పెన్షన్లు, వాళ్ళ గ్రాట్యుటీ, వాళ్ళ ఈపీఎస్లు అన్నీ, పిఎఫ్లు అన్నీ సెటిల్ చేయాలంటే దానికి తోడు గవర్నమెంట్లో ఎస్పెషల్లీ అన్ని డిపార్ట్మెంట్లో ఉందో నాకు తెలియదు కానీ టీచర్స్ వాటికి మాత్రం వాళ్ళ పెన్షన్ కొంత అమ్ముకుంటారు ప్రభుత్వానికి. అమ్మితే రూపాయికి ఇంతని ఇస్తారు. అది మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత పెన్షన్లో యాడ్ అయిపోతుంది. అదొక రూల్ ఉంది. అంటే నాకు అది డెప్త్గా తెలియదు కానీ అది కూడా అంటే వీళ్ళు దాచుకున్న డబ్బులు, పిఎఫ్, గ్రాట్యుటీ ఇట్లా అమ్ముకునేవి ఇవన్నీ కలిపి వాళ్ళకి కొన్ని లక్షల్లో అమౌంట్ వస్తుంది రిటైర్డ్ ఉద్యోగులకి. ఆ లక్షల్లో ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో సుమారుగా 34,000 కోట్ల రూపాయలు కావాలట. అంటే ఆ స్థాయిలో రిటైర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఇవ్వాలంటే బడ్జెట్ అమౌంట్ అవసరం కాబట్టి ఈ అంశంపై మాట్లాడడానికే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు అనేది వైసీపీ శ్రేణిలో ఓ వాచ. వాళ్ళు ఫేవర్గా చెప్పుకుంటున్నారు. బట్ లోపాయకారంగా చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే అమిత్ షా గారి నుంచి చంద్రబాబుకు పిలుపు వచ్చిందో అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, భయం మొదలైంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని కూడా అమిత్ షా గారు పిలిచారని చెప్తున్నారు. ఇంకొక వైపు పాత మిత్రులందరూ కలుపుకుపోయి ఎన్డీఏ కూటమి ఈసారి కేంద్రంలో 400 పైచీలకు ఎంపీ స్థానాలు గెలవాలని చూస్తుంది. అందులో భాగంగా కూడా చంద్రబాబు గారు పిలిచుండొచ్చు. ఇంకొకటి కూడా ఒక వార్త వస్తుంది జగదేవ్ గారు, అంటే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఆ పొత్తు వద్దు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి మోదీ గారిని కలిశారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగానే అంటే టీడీపీతో జనసేనతో మీరు పొత్తు పెట్టుకోవద్దు,
అని చెప్పేందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోదీని కలిశారా అంటే ఏం చెప్తారు? అలాగా అది చెప్పలేం, ఎందుకంటే అంత మరీ ఓపెన్గా చెప్పరు. బట్ ఏం జరుగుతుందో వాళ్ళు ఎలా చెప్తారంటే వాళ్ళతో పొత్తు వద్దని చెప్పరు, కానీ బాబు మీరు మాకే సపోర్ట్ ఇవ్వాలి, మాతోనే పొత్తుగా ఉండాలని మాత్రం అడుగుతారు. మీకు అర్థమైందా? ఏమంటే రాజుగారి పెద్ద భార్య మాకు కావాలండి, చిన్న భార్య వద్దని అనరు, పెద్ద భార్య మాత్రమే కావాలండి అన్నట్టుగా మాట్లాడతారు తెలివిగా. కాబట్టి అలా అనుంటారు. మీరు వాళ్ళతో పొత్తు అని చెప్పడం వద్దనడానికి ఈయనెవరు? ఒకవేళ ఈయన చెప్పారనుకోండి, వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు కూడా రిపోర్ట్ చేయించుకుని ఉంటారు కదా. నెక్స్ట్ ఆంధ్రాలో పరిస్థితులు ఏంటి, ఎలా ఉంది, అసలు ఎవరితో వెళ్తే మనకి ఏమాత్రమైన ఫేవర్ ఉంటుంది? దక్షిణ భారతదేశంలో పాగా వేయాలనుకున్న బీజేపీ పార్టీ ఎంతవరకు సక్సీడ్ అయ్యింది, ఎందుకు అవ్వలేకపోయింది? ఇప్పటికీ ఆంధ్రాలో తమిళనాడులో ఎందుకు పాగా వేయలేకపోతుంది? వాళ్ళు కూడా బేరీజ్ వేసుకుంటారు కదా. ఎవరితో వెళ్తే మనకి కాస్తైనా ఇమేజ్ పెరుగుతుందని ఒక ఐడియా ఉంటుంది కదా. వాళ్ళు కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్తో కూడా సర్వే చేయించుకున్నారని కూడా వార్తలు వింటున్నాం. మేబీ అయ్యి ఉండొచ్చు. ఇది ఇప్పుడు కాదు, మోడీ గారు తెలంగాణలో సభకు వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీ చేయించుకున్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం రాబోతుంది, ఏంటి, ఎక్కడ పొత్తులేంటి, ఆంధ్రలో పరిస్థితి ఏంటి, ఇలా కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పినా అందరికీ కూడా గౌరవంగా ఓకే టీకే బాత్కరు అంటారు, గౌరవంగా సాగనంపుతారు. బట్ వాళ్ళ వ్యూహాలు వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు అల్టిమేట్గా లోక్సభలో ఎక్కువ సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయాలి. సెంట్రల్ మన చేతిలో ఉంటే రాష్ట్రాలన్నీ మన చేతిలో ఉన్నట్టే. అది బీజేపీ ధ్యేయం. సో పాత మిత్రులందరూ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ టీడీపీ అంటే బయట నుంచి గెలిచిన తర్వాత అక్కడ మళ్ళీ సెంట్రల్లో సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ ఎక్కడైతే కలిసి పోటీ చేస్తారనే మాత్రం క్వశ్చన్ మార్కే. మొత్తానికి టీడీపీ బీజేపీతో కలిసి ప్రయాణిస్తుంది ఫ్యూచర్లో లోక్సభ బేస్గా. ఓకే, అసలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మోదీని గెలవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఒక ముక్కలో అంటే ఎవరు స్వప్రయోజనాల కోసం వాళ్ళు కలుస్తారు. ఇప్పుడు దాంతోపాటు పక్కనే ఆయన బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు, చూసాం, లోక్సభలో కలిశారు. ఖచ్చితంగా ఇదే అంశం మీద ఉంటుంది. ఏముంటుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉంటుంది. మాకు రాష్ట్రంలో అది ఉంది, ఇది ఉంది పరిస్థితి, మేము రాష్ట్రంలో ఈ స్థాయిలో నిలబెట్టాలనుకుంటున్నాం, మీరు మాకు హెల్ప్ చేయాలని ఏవో చెప్తారు. చెప్తే వాళ్ళు ఓకే నువ్వు ఈ 5 ఏళ్ళు గొప్ప పొడిచావులే, గొప్ప చూసావులే అని అనరు వాళ్ళు. సరే టీకే దేఖ్లు చూస్తాం, మేము చూస్తాం, చేస్తాం అని అంటారు. ఎవరు వ్యూహరచన వాళ్ళవి. రాజకీయం అనేది ఓపెన్ అయిపోయి మన రాష్ట్ర మంత్రుల్లాగా ఆడో సన్నాసి ఆడో వెధవని మాట్లాడరు ఎవరితోనైనా. ఓకే నమస్కారం, అదే రాజకీయం. బీజేపీ వాళ్ళు అందులో మహానిష్ణాతులు. వాళ్ళు ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు, ఎవరిని ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతారు. మరి అలా చేయబట్టే ఇద్దరితో ప్రారంభమైన బీజేపీ పార్టీ ఈరోజు దేశంలోనే అతిపెద్ద బలమైన పార్టీగా తయారైందంటే. వాళ్ళ టార్గెట్ కూడా రానున్న ఎన్నికల్లో 370 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ నుంచే గెలవాలనుకుంటున్నారు. అది ఎన్డీఏ కూటమిలో భాగంగా 400 సీట్ల పైన గెలవాలనుకుంటున్నారు. 370 కష్టం, కానీ 300 వస్తే గొప్ప. మిగతా కూటమి అంతా 300 వచ్చినా కానీ బలమైన పార్టీ కింద దాటేసినట్టే కదా వస్తా. అందుకు వాళ్ళు ఇంకా సత్తా చాటుకోవాలి. మాకు తిరుగులేదు, కేవలం 10 ఏళ్ళు వరుసగా చేసాం కాబట్టి వ్యతిరేకత ఉంది అనే ఫీలింగ్ని రానివ్వకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా వరుసగా 2 టర్మ్ చేస్తే 10 ఏళ్ళు కానీ చేస్తే ఎవరికైనా కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను రానివ్వకుండా చేస్తున్నారు. అది బీజేపీ స్ట్రాటజీ. అది వీళ్ళేం చెప్తారంటే మా రాష్ట్ర ప్రయోజనం కోసం చెప్తారు, కానీ అంతర్లీనంగా పార్టీ ప్రయోజనాల కోసం కూడా వెళ్ళి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అది చెప్పరు. మన కొన్ని రోజులకి బయటకు వస్తుంది. ఆయన బయటకు వచ్చాక ఆయన మూడు బాగాలేకపోతే మీడియా మిత్రులు ఇలా రకరకాల కథనాలుగా చెప్తారు. లోపల ఇలా జరిగిందట, అలా జరిగిందట, అలా ఊరుకున్నారట, అన్నీ అటకబుర్లే, మనకు వాస్తవం తెలియదు.